ఒక నిమిషం మాట్లాడండి, ఒక నిమిషం స్పీకర్ చెప్పండి సార్, చెప్పండి. అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వాసింగ్ టైం కూడా ఉంది కదా, ఇంకా మరి వీళ్ళు క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా, ఎస్ఐ గారు వీళ్ళు కూడా క్యాన్వాసింగ్ చేసుకోవాలి కదా, మరి ఇప్పుడు టైం అవుతున్నది కదా, ఇప్పుడు క్యాన్వాసింగ్ టైం ఇంకా ఉంది కదా. ఓకే, మేము లైట్ ఉన్నప్పుడే వచ్చినా, మేము ఛాన్స్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ భర్త యాదగిరి కూడా ఇలా హ్యూమన్ రైట్స్ దగ్గర పోయిండు. మేము క్లోజ్ చేసేందుకు మేము వచ్చి ఇంకా ప్రచారం కేవలం వాళ్ళని ప్రచారం చేయనీకుంటూ ఉన్నారని చెప్పని మేము ఆడ మాట్లాడుతుంటే వాళ్ళు ఉల్టా వాళ్ళే గ్యాంగ్స్ వచ్చి వాళ్ళ ఇంటికాడ మేము కూర్చొని ఉంటే బయట నిలబడి బూతులు తిడుతున్నారు. వాళ్ళు మీ పోలీసు వాళ్ళ ముంగంటే బూతులు తిడుతున్నారు. మరి మేము వారం రోజుల ముందు వచ్చి ఇదంతా ఇష్యూ చెప్పిపోయినాం. మీ ఎస్పీ గారిని కలిసిరు, వీళ్ళు కలెక్టర్ గారిని కలిసిండ్రు, హ్యూమన్ రైట్స్ కాడికి పోయినరు. ఇప్పుడు ఉల్టా దాడులు చేస్తున్నారు. మరి మేము ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే మేము లేనప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది రేపు తెలంగాణ సమాజం కూడా చూస్తారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏం ప్రభుత్వం ఎట్లా ఉన్నది అనేది జనం కూడా చూస్తారు కదా. ఒక క్యాండిడేట్ ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి క్యాన్వసింగ్ చేయలేని సిచ్యువేషన్లలో ఈ ఊరుంది కదా. ఇది మరి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది కదా. అన్ని లాస్ట్ టైం ఆయన కిడ్నాప్ చేసినప్పుడు కేసులు కూడా పెట్టలే మీరు. కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పటిదాకా జరగలేదు, దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు. రాకెట్ యుగంలో ఉన్నాం మనము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఏ టవర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎట్ట తీసుకుపోయిందో అన్ని పోలీసు వాళ్ళకు మొత్తం తెలుస్తాయి కదా. మరి ఆ మనిషిని ఎక్కడ తీసుకుపోయింది అనేది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టలే కదా. అవన్నీ ఇప్పటిదాకా రిపోర్టే బయటికి తీసుకురాలే కదా. మరి ఇవన్నీ చేస్తలేరు. ఇంత అరాచకమై రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత గెలిపోవటంలో పక్కకు పెట్టండి. కానీ ఒక మహిళకు, ఒక పీజీ చదివినటువంటి మహిళకు రక్షణ లేకుండా ఇట్లా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంతా ప్రజాపాలన ఇస్తాము, లాస్ట్ టైం రాచరిక పాలన, దుర్మార్గ పాలన, దొరల పాలన, భూస్వాముల పాలన అన్నాడు. అదంతా చరమగీతం పాడతాం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పోలీసు పాలన, మరి గుండాల పాలన. పోలీసు పాలన కూడా లేదు, గుండాల పాలన ఉన్నది. వాళ్ళ ముంగట ఇసిరేస్తుంది కదా వీళ్ళ మీద. ఇది ఎక్కడ రాచకము, రాళ్ళు కోడిగుడ్లు, ఇది ఎక్కడ అండి? భయపడ్డాడు ఎవరు లేడు కదా. ఇది ఎక్కడ కథ? మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మీరు మాకు చెప్తున్నారు కానీ మీరు వాళ్ళని మా బట్ల వచ్చి ఎవరు పనాలు చేసుకొని పోతారు కదా. వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి, మా చేతుల్లో ఏమున్నది అనేది కూడా చూడాలి కదా. జనం చూస్తున్నారు కదా. ఆయన కట్ చేసిండు, ఇనదలుచుకోలేదు. సబ్ ఇన్స్పెక్టర్ ఏం పేరు బ్రదర్? ఆయన పేరు లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి.